వాళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించిందంతా టీవీలు, ఫ్రిడ్జ్లు, మంచాలు, పిల్లల చదువులు, పిల్లల సర్టిఫికెట్లు, వాళ్ళ సంపద మొత్తం నీళ్ళలో మునుగుతుంది. మనం ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి అంత సహాయం చేయలేము. కాబట్టి దయచేసి ఈ విషయంలో అధికారులు స్పష్టతతో కూడుకున్న నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లాల్సిందే. ఇప్పుడు వరదలు తగ్గినాయి కాబట్టి ఇమ్మీడియట్గా పారిశుద్ధ్య కార్యక్రమాలు పనులను ముందు ఇమ్మీడియట్గా టేకప్ చేయండి. మొత్తం ఎక్కడెక్కడైతే చెత్త పేరుకుపోయిందో చెత్త క్లీన్ చేయడంతో పాటు శానిటేషన్ పనులను కూడా మీరు తక్షణమే అడ్రస్ చేయాలి. మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు కానీ మిగతా డిపార్ట్మెంట్లు అందరూ కూడా కోఆర్డినేషన్తో మీరు అందరు కలిసి ముందుకు వెళ్లాల్సిందే. వీటన్నిటి రిలేట్ ఏదైతే నివేదికలు ఉన్నాయో డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎప్పటికప్పుడు మీరు నివేదికలు పంపించండి. అదేవిధంగా గతంలోనే ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. మనుషులు చచ్చిపోతే ఎవరు చచ్చిపోయినా 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎక్కడెక్కడైతే హ్యూమన్ లాస్ ఉందో వాటన్నిటిని కూడా రికార్డ్ చేసి పోలీస్ అధికారులకు కూడా కమిషనర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. అట్లా పోయిన వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేయండి.